స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కులగణనపై ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఇక సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అలాగే ఈ క్రమంలో సభను 1 నిమిషంలో వాయిదా వేయడం పట్ల కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సభ 1 నిమిషం వాయిదా పడిన ఘటన అసెంబ్లీ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ చేస్తుంటే ఒక అరగంట నుంచి 45 మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జస్ట్ కాలే. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి అందరూ గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సిన జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అర్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటే సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి మేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా మానక పోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు మమ్మల్ని? అనాథలు చూస్తారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? 40-50 సంవత్సరాలు మా వెనుకబాటు కారకులు ఈ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఈరోజు ఈ యొక్క అవమానం చేసినది నిజంగా చాలా బాధాకరం. ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామో మనం? ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జియో కానీ కులగణన కానీ చేయాలంటే క్యాబినెట్కి తీసుకొస్తుంది కమిషన్. ఆ క్యాబినెట్లో చర్చించి ఏమైనా మోడిఫికేషన్ అమెండ్మెంట్ మాడిఫై చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు. ఆ బిల్లును అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జియో ఇస్తారు. 2009లో కూడా నేను